ఒక న్యూరాన్ ఉంది, బ్రెయిన్ సెల్స్ ఇంకొక న్యూరాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే కనెక్షన్ అంటే అంతే కదా. ఆ వైర్ ఆ న్యూరాన్ తో కనెక్ట్ అయింది ఫిజికల్ గా. ఏం చేస్తే ఈ న్యూరాన్ ఆ న్యూరాన్ తో మాట్లాడుకుంటే తప్ప కనెక్షన్స్ ఫామ్ కావు. ఎలా మాట్లాడుకుంటాయి? న్యూరో ట్రాన్స్మిటర్స్ తో, కెమికల్స్ తో. ఈ కెమికల్స్ అనేవి ది మేక్ వన్ న్యూరాన్ టాక్ టు అనేది. ఆ కెమికల్స్ ఏంటి? డోపమిన్, సెరోటోనిన్, అసిటైల్కోలిన్, నారెపినెఫ్రిన్. వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఇవి కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ లో ఎక్కువ అవుతాయి, కొన్నిట్లో తక్కువ అవుతాయి. అవి ఏ మోతాదులో ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉంటాయి దాన్ని బట్టి మనకు ఫీలింగ్స్ కూడా ఉంటాయి. మన ఫీలింగ్స్ అంటే ఎక్కడి నుంచో రావు, లోపల చాలా కెమిస్ట్రీ అంతా జరుగుతుంది బ్రెయిన్ లో. సో న్యూరో కెమిస్ట్రీ విల్ డిసైడ్ హౌ యూ ఫీల్. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? కొన్ని కెమికల్స్ దే గోయింగ్ టు ఓవర్ డ్రైవ్ అన్రెగ్యులేటెడ్. దట్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ దట్ సెరోటోనిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ఎమోషనల్ రెగ్యులేషన్. మూడ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక అమ్మ ఒక బిడ్డను దగ్గర తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక లవరు తన లవర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు లోపల డోపమిన్ అనేది పెరుగుతుంది కలిసేంత వరకు. యాంటిసిపేషన్, ఎవరన్నా దర్ గోయింగ్ టు మూవీ, ఓజీ రిలీజ్ అయింది, వెళ్ళాలి సినిమాకి, డోపమిన్ ఫుల్ రష్ లో ఉంటుంది చూసేంత వరకు. సో అది బ్రెయిన్ లో ఉన్న రియాక్షన్స్, ఫీలింగ్స్ అవన్నీ కూడా దే ఆర్ రెగ్యులేటెడ్ బై కెమికల్. ఆ కెమికల్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడు వి ఫీల్ లో, వి ఫీల్ హై, వి ఫీల్ యాంగ్షియస్, వి ఫీల్ డిప్రెస్డ్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యాంగ్జైటీ అనేది ఈవెన్ దో ఇట్స్ హెరిడిటరీ, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ. ఆ ఎక్కువైనప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మన కెపాసిటీ ఉంటుంది, మన వల్ల కాకపోతే హెల్ప్ తీసుకోవాలి, అలా అనమాట. సో దట్స్ యాంగ్జైటీ.